మరి ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే పవర్ఫుల్. ఇది కదా హరీష్ శంకర్ మార్క్ అంటే. అండ్ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి మన మాస్ మహారాజ్ ది ట్రైలర్ అయితే వచ్చేసింది. మరి ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ మాకు ఇలాంటి వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే డెఫినెట్ గా అయితే ఇస్తాయి. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. అండ్ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మన మాస్ మహారాజా డైలాగ్స్ అయితే నిజంగా అదిరిపోయాయి. అండ్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినట్టు మన రవితేజ గారు మన అందరి కోసం ఈసారి డాన్స్ అయితే ఇంకా ఇరగదీస్తారని చెప్పేసి ట్రైలర్ చూసినా లేదంటే సాంగ్స్ చూసినా డెఫినెట్ గా అర్థమైపోతుంది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ హరీష్ శంకర్ గారి టచ్ డెఫినెట్ గా కనిపించింది మూవీలో. ఆ మాస్ ఎలివేషన్స్ కానివ్వండి, లేదంటే ఆ మాస్ డైలాగ్స్ కానివ్వండి, నిజంగా ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్. మరి మీరు ట్రైలర్ లో క్లియర్ గా గమనిస్తే ఎమోషనల్ సీన్స్ కూడా అయితే కొన్ని అయితే క్లిప్స్ అయితే చూపించడం అయితే జరిగింది. మరి ఎమోషనల్ సీన్స్ అయితే మూవీలో ఎంతలా వర్కౌట్ అవుతాయని చెప్పేసి ఆగస్ట్ 15th రోజు చూడాలి. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. ఇంకా కంబ్యాక్, ఇంకా నెక్స్ట్ మూవీస్ లో కూడా ఈ హీరోయిన్ చాలా మూవీస్ లో కనిపించాలని అనిపిస్తుంది ఈ మూవీ రిలీజ్ అయ్యాక. ఇంకా చెప్పాలంటే జగపతి బాబు గారిని కూడా అయితే చూపించడం జరిగింది. విలన్ రోల్ లో ఆల్రెడీ జగపతి బాబు గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇరగదీస్తారు డెఫినెట్ గా. హరీష్ శంకర్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఇదేం మొదటిసారి ఏం కాదు. ఆల్రెడీ మిరపకాయ ఇంకా వేరే మూవీస్ అయితే చాలానే చూసాం. అండ్ ట్రైలర్ లో కామెడీ సీన్స్ కూడా అయితే బాగానే పెట్టారు. అండ్ మూవీలో కూడా డెఫినెట్ గా కామెడీ వర్కౌట్ అయ్యేటట్టే అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో బీజిఎంఏ పెద్దగా ఏం అనిపించలేదు. మరి మూవీలో చూడాలి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. మరి ఈ మూవీ ఇప్పుడు ఆగస్ట్ 15th రోజు అయితే రిలీజ్ కాబోతుంది. మరి అదే రోజు చూసుకుంటే 3 మూవీస్ ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ మూవీ అండ్ డబుల్ స్మార్ట్ అండ్ తాంగలం. ఈ 3 మూవీస్ అయితే ఆగస్ట్ 15th రోజు అయితే రిలీజ్ కాబోతున్నాయి. మరి 3 మూవీస్ కూడా అయితే మంచి సక్సెస్ కావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అండ్ మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో జెన్యూన్ గా కమెంట్ చేసి అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన రివ్యూస్, కంటెంట్స్, అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ లో పెట్టుకోండి.